హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశా కదా మా ఊరికి ఎందుకు వెళ్ళాను అనేసి. అండ్ ఇప్పుడైతే మీకు తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, కోలాటం అయితే చూడడానికి వెళ్ళాను. అండ్ ఇప్పుడైతే మీకు డెకరేషన్ మొత్తం ఎలా చేశారు, అలాగే ఇక్కడ ఏమేమి సెలబ్రేషన్స్ జరిగాయో నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వంటలన్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వడ్డించడానికి ఇక్కడే ప్రిపేర్ చేశారు. అండ్ ఇంకా కోలాటం వేయడానికైతే టైం అయింది. అందరూ వస్తున్నారా లేదా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే సూపర్గా రెడీ అయ్యారు. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు రెడీ అయ్యారనమాట. చాలా బాగున్నారు చూడడానికి. మేబీ వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ టైంలో రెడీ అయ్యి ఉంటారేమో, ఇంత బాగా. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. చాలా బాగున్నారు చూడడానికి. ఇప్పుడైతే ఎవరెవరు కోలాటం నేర్చుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళు ఒక పూజ చేసిన తర్వాత కోలాటం అనేది స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగున్నారు చూడడానికి. అండ్ ఎంత ముద్దుగా ఉన్నారో ఈ డ్రెస్లో చూడడానికైతే. అండ్ పక్కన ఈ అమ్మాయి అయితే, ఈ చిన్న పాప పెళ్లి కూతురులాగా ఉందన్నమాట చూడడానికి. చాలా క్యూట్గా ఉంది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్సే గాయస్. ఇక్కడ మా బాబు కూడా వెయిట్ చేస్తున్నాడు కోలాటం వేయడానికి. తను కూడా నేర్చుకున్నాడు అనమాట అదే పనిగా ఊరికొచ్చి. ఇంకా మా బాబు అయితే వాళ్ళ నానమ్మ దగ్గరే సెటిల్ అయిపోయాడు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేమైతే ఇంకా చాలా డేస్ తర్వాత కలిసామనేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా కీర్తి బాను చాలా బాగా రెడీ అయ్యారనమాట. హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నారు. అండ్ ఇది మొత్తం అందరూ శారీ తీసుకున్నారు. శారీని చిన్నపిల్లల వాళ్ళు డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నారు. అండ్ ఇంకొంచెం పెద్దవాళ్ళ అమ్మాయిలు అయితే హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే శారీ లాగా స్టిచ్ చేసుకున్నారు. ఇంతకీ మీకు ఈ శారీ కలర్ నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్ చేయండి గాయస్, మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నారనమాట గైస్. ఇక్కడ మా బాబాయి, అలాగే మా బాబాయ్ కొడుకు అనమాట శ్రీశాంత్. తను కూడా లాస్ట్లో వచ్చి నేర్చుకున్నాడు. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు అనమాట. ఇంకో పిన్ని, చిన్న పిన్ని అని చెప్పి లాస్ట్ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఆ పిన్ని అనమాట. మా వాళ్ళందరూ నేర్చుకున్నారు కోలాటము. సో ఇన్వైట్ చేస్తే నేను కూడా వచ్చాను. ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట స్టార్ట్ చేయడానికి. అందరూ నిలబడ్డారు ఇక్కడ. ఇంకా మీరే చూసేయండి గైస్, నేను ఇంకేం వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ ప్రోగ్రామ్ ఎవరికి డిస్టర్బెన్స్గా కాకుండా ఇది మొత్తం స్కూల్లో అయితే అరేంజ్ చేసుకున్నారు గైస్. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా వచ్చి చూసే వాళ్ళు చూస్తారు. అలాగే హ్యాపీగా వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి ఇలా అయితే ప్లాన్ చేశారనమాట. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే ఫుడ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, మా వినయ్ మొత్తం అందరికీ ఫుడ్ పెడుతూ ఉన్నట్టు నటిస్తున్నాడు. అదేం లేదు గైస్, నిజంగానే ఫుడ్ పెడుతూ ఉన్నాడు అందరికీ. నేను ఒక వీడియో తీసుకుంటా అంటే అలా క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడు. ఇంకా మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. కలర్ఫుల్గా ఉంది. ఎవరు బాబుని తీసుకెళ్తున్నారు అనేసి కూడా వాడికి తెలియట్లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇంకా స్టార్ట్ చేశారు గైస్, మీరే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.
కింద ఫోన్ చేసుకుని పోయేది వాళ్ళు రెడీ చేస్తారు తక్కువగా కూడా తినండి అమ్మా యూట్యూబ్ లో పెట్టేటప్పుడు చిన్నగా తినాలా ఎంత తక్కువగా తింటే అంత మంచిదే ఎంత తక్కువగా తింటే అంత మంచిదే హాయ్ కదా బాగున్నావా మనిషి కెమెరామెన్ అలసిపోయి అన్నం తింటున్నాడు గాయస్ కెమెరామెన్ గోప్రో కెమెరామెన్